ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? చాలామంది చదువుకునే రోజుల్లో తమ ఉపాధ్యాయుల యొక్క మాటలు వినలేదని, చాలామంది తమ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోలేదని ఈ దినము దుఃఖపడుతున్న వారు మన మధ్యలో అనేకులు ఉన్నారు, విద్యార్థులు. అలాగే వారి యొక్క జీవిత లక్ష్యం నెరవేరలేదని ఆత్మహత్య చేసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు నేటి దినాల్లో. ఇది ఇలాగుంటే ప్రతి క్రైస్తవుడు కూడా వారం వారం చర్చిలకు వస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఎలా వింటున్నారంటే వినట్టుగా వింటూ ఆ వాక్యాన్ని ఆచరించకుండా. కానీ మీ అందరికీ ఒకటి తెలుసా, చాలామంది క్రైస్తవుల యొక్క పరిస్థితులు కూడా, విశ్వాస యొక్క జీవితాలు కూడా ఈ దినము ఇలాగే ఉన్నాయి, సరిగ్గా ఇలానే కనపడుతున్నాయి. ఎలానో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందనంటే, మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక దాని ప్రకారము చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ దినాల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క మాటలు విని వాటి ప్రకారము జీవించాలి అని వాళ్ళు ఆ దినాన ఒక నిర్దేశమైన ఉద్దేశం కలిగి జీవించినట్లయితే ఈ దినం వాళ్ళకు ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. అయితే విద్యార్థుల యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే వాళ్ళు ఉపాధ్యాయుల యొక్క మాటలు వినక వారి యొక్క జీవితాలు వెనకబడుతూ వచ్చాయి. అయితే ఈ దినము ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు వాక్యాన్ని విని వాటి ప్రకారం జీవించినట్లయితే వారి యొక్క జీవితాన్ని మరియు కుటుంబాన్ని కూడా నాశనము చేసుకుంటున్నారు. కాబట్టి సమయం మించిపోకముందే ఆత్మీయంగా మేల్కొందాం, దేవుని వాక్యానికి లోబడి నడుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.